మండల కేంద్రమైన గోకవరంలో కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి 4 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కంబాల శ్రీనివాసరావు లేఅవుట్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, చెరుకూరి రామ్కుమార్, సూర్యనారాయణరాజు, సోమ వీర్రాజు, ఏపీఆర్ చౌదరి పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావుకు కండువా కప్పి భారతీయ జనతా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే వైసీపీ మాజీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ వరసాల కుమారి ప్రసాద్ దంపతులకు కాషాయం కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా తాము చేస్తున్న సేవలు మరింత బలపరిచేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈ రోజు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో సుమారు 20,000 మందితో బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. ఔన్నత్యాన్ని ఈ రోజున విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా 2022లో ఈ సంస్థని అమ్మవారి కరుణాకటాక్షాలతో దేవి చౌకలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే, మీడియాలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది గోకవరం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్ లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో ఇలా వీళ్ళందరూ సహకారంతో నేను చేసుకుంటూ, నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోయినా తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీరందరి సహకారంతో నేను వాళ్ళందరూ అర్థం చేస్తూ, స్వామి మీరు ఎందుకు మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకూడదని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయడం ఉద్దేశం లేదు. చాలా మంది పార్టీ వాళ్ళు నన్ను అడిగారు, మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు జాయిన్ అవుతుందని చెప్పారు. నేను రాలేనండి, నా రాజకీయాన్ని నిర్వహిస్తుందని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిదాయకులు, యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మన మహిళామూర్తి మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షులైనటువంటి పురంధరేశ్వరి గారు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చారు. వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే భారతదేశంలో అన్నదమ్ములా బ్రతుకుతున్న క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, హిందువుల్ని మతం విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు లక్షలాది డాలర్లు పంపిస్తున్నారో, భారతదేశంలోకి పంపిస్తున్నారో వాళ్ళని ముక్కు పాదంతో అణిచివేస్తూ, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రోజుల్లో మనం ఎన్నో ప్లాస్టిక్ చూసేవాడు, సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పనులు చేసేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా శాంతి తప్పకి ఎక్కడ ఏమి చూడలేదు కదా. అలాంటి మహానుభావుడు మన ఆర్థిక పరిస్థితి, భారతీయ యొక్క ఆర్థిక స్థితిని ఆ 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి రేపు 3వ స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తను భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పట్లు కొడుతున్నాను, అందరూ చూడండి ఒకసారి. ఒక్కసారి నరేంద్ర మోడీకి అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి యోగి ఆదిత్యనాథ్ 60,000 భయంకరుడు. నేను చాలా ఫ్యాన్ ఆయనకి. ఆయన అటువంటి ఆయన స్ఫూర్తి ఇలాగే